జిల్లాలోని 3 మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. ఇవాళ తొర్రూరు, జనగాం, డోర్నకల్ మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక జరగనుంది. ఎక్స్ అఫీషియో ఓట్లు కీలకంగా మారనున్నాయి. తొర్రూరులో మొత్తం 16 వార్డులుండగా బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 7 వార్డుల్లో విజయం సాధించింది. కాంగ్రెస్కు 2 ఎక్స్ అఫీషియో ఓట్లతో కలిపి మొత్తం బలం 9కి చేరింది. సమాన బలం ఉండడంతో లక్కీ డ్రా తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనగామ మున్సిపాలిటీలో మొత్తం 30 వార్డులుండగా బీఆర్ఎస్ 13, కాంగ్రెస్ 12, సిపిఎం 1, ఇండిపెండెంట్లు 4 వార్డుల్లో గెలుపొందారు. ఇక్కడ చైర్మన్ ఎన్నికల్లో ఇండిపెండెంట్లు కీలకం కానున్నారు. ఇక డోర్నకల్ మున్సిపాలిటీలో గందరగోళం నెలకొంది. మెజార్టీ ఉన్నా కాంగ్రెస్ కు భయం ఎందుకనే చర్చ జరుగుతోంది. ప్రమాణ స్వీకారం వాయిదా వెనుక కారణాలపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అతిక్రమించినట్లయితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోబడతాయని సూచిస్తున్నాం. సెక్షన్ అమల్లో ఉంటుంది. అందువల్ల ప్రజలు ఎవరు కూడా ఇద్దరు లేదా ముగ్గురి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 3 మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. ఇవాళ తొర్రూరు, జనగాం, డోర్నకల్ మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక జరగనుంది. ఎక్స్ అఫీషియో ఓట్లు కీలకంగా మారనున్నాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. దీపిక, మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీలలో ఇప్పటికే 9 మున్సిపాలిటీలకి మొత్తం చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ముగిసింది. ఇంకా 3 మున్సిపాలిటీలు అయితే ఎన్నికల వాయిదా పడింది నిన్న. ఒకటి చూసుకుంటే డోర్నకల్ లో కాంగ్రెస్ పార్టీకి భారీగా మెజార్టీ ఉన్నప్పటికీ అక్కడ కొంత కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాల వల్లనే చైర్మన్, వైస్ చైర్మన్ ఎవరికి ఇవ్వాలనే ఒక సందిగ్ధంలోనే కొంత అక్కడ కొలిక్కి రాని పరిస్థితుల్లోనే కొంత కాంగ్రెస్ నుంచి వాయిదా పడడం జరిగింది. ఎందుకంటే నిన్న ఎన్నికకి టయానికి రాకపోవడంతో, కోరం లేదనే కారణంతో డోర్నకల్లో అధికారులు వాయిదా వేశారు. తిరిగి ఈ రోజు కూడా ఎన్నిక జరిగిన 12 తర్వాత 12:30 నిమిషాల తర్వాత జరిగిన నేపథ్యంలో చోటు చేసుకుంటాయి. మన ఎవరు చైర్మన్, వైస్ చైర్మన్ గా దిగే అవకాశం ఉంది అయితే కొంత ఉత్కంఠ నెలకొంది. ఇటు మనం చూసుకుంటే తొర్రూరు, జనగామలో ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య భారీగా పోటీగా అయితే ఉద్రిక్త వాతావరణం చేసుకున్న నేపథ్యంలో ఇక్కడ మొత్తం కూడా ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్ల కీలకం కానున్నాయి. ఒక పక్క తొర్రూరులో చూసుకుంటే ఇప్పటికే నిన్న ఉద్రిక్త వాతావరణం జరిగిన 1000 మంది పోలీసులని పహారాగా వచ్చి అక్కడ ఏర్పాట్లు చేసి మరి అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బిఎన్ఎస్ 163 సెక్షన్ విధించి